హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క జాబ్ నోటిఫికేషన్ కి ఎవరైతే ఇండియన్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయి మరియు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఒకసారి చూసుకున్నట్టయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఏదైతే న్యూక్లియర్ టెక్నాలజీ, సైట్ సెలెక్షన్, డిజైన్, కన్స్ట్రక్షన్, కమెన్సింగ్ ఆపరేషన్, మెయింటెనెన్స్, రినోవేషన్, మోడర్నైజేషన్, అప్గ్రేడేషన్, ప్లాంట్ లైఫ్ ఎక్స్టెన్షన్, ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద చేపడుతున్న ఏదైతే న్యూక్లియర్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఈ యొక్క ఎన్పిసిఐఎల్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబై, మహారాష్ట్రలో ఉన్నది. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకు అసిస్టెంట్ గ్రేడ్ హెచ్ఆర్ కి వచ్చేసి కరెంట్ అంటే ప్రస్తుతానికి మనకు అన్రిజర్వ్డ్ కి వచ్చేసి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 2, ఎస్సీకి వచ్చేసి 2, ఎస్టీకి వచ్చేసి 3, ఓబీసీకి వచ్చేసి 9, మొత్తంగా 29 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 కరెంట్ అంటే ప్రజెంట్ కి వచ్చేసి 8, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 2, ఎస్టీకి వచ్చేసి 1, ఓబీసీకి వచ్చేసి 1. దీంట్లో మనకు 10, 12 నెక్స్ట్ 17 పోస్టులు ఉన్నాయి టోటల్ గా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 సిఎంఎం ప్రెసెంట్ గా వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కి వచ్చేసి 5, ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 1, ఎస్టీకి వచ్చేసి 1, ఓబీసీకి వచ్చేసి 4, మొత్తంగా 12 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎవరైతే పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ గ్రేడ్ 1. దీంట్లో ప్రెసెంట్ గా 1 ఏబిసి అంటే మనకు అక్కడ ఏదైతే పీడబ్ల్యూకి సంబంధించిన ఉంటాయండి ఆ యొక్క స్పెసిఫికేషన్ లో మనకు 3 ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆ కేటగిరీ అంటే ఇంతకుముందు చెప్పిన కేటగిరీస్ కి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, ఎఫ్ఎండ్ఏ, సిఎంఎం, నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి మొత్తంగా 58 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 58 పోస్టులకి మనకు ఏ విధంగా పే మ్యాట్రిక్స్ అంటే పే స్కేల్స్ ఉంటాయంటే, అసిస్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసి హెచ్ఆర్ వాళ్ళకి లెవెల్ 4 అంటే 25,000 రూపీస్, 25,500 రూపీస్ ప్లస్ డిఏ అలవెన్స్ 12,750 రూపీస్, మొత్తం కలిపి 38,250 రూపాయలు మనకు పే చేయడం జరుగుతుంది. ఇది హెచ్ఆర్ అండ్ ఎఫ్ఎండ్ఏ, సిఎంఎం కి మూడింటికి వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, ఎఫ్ఎండ్ఏ, సిఎంఎం కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. 50% ఎబో ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రీడ్ ఆల్రెడీ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎవరైతే మనకు డిగ్రీ అయిపోతున్న విద్యార్థులు అప్లై చేసుకోవద్దంటే, డిగ్రీ అయిపోయి ఏదైతే మీకు మార్క్స్ మేము మీకు దగ్గరలో ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తప్పకుండా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏదైతే మీరు డిగ్రీ అయిపోతుంది అంటే నాకు లాస్ట్ డేట్ అయిపోయే లోపు నాకు డిగ్రీ అయిపోతుంది కదా అని మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఒకవేళ మెమో చేతిలో ఉండి తప్పకుండా దాంట్లో మార్క్స్ డిస్ప్లే అయితేనేమో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందంటే 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 21 ఇయర్స్ నుంచి 28 మధ్యలో ఉండాలి. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ కి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ ఉన్నది. ఇది ఏజ్ రిలాక్సేషన్ అంటే 21 to 28 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ మీరు ఈ యొక్క కేటగిరీస్ కిందకి వస్తే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఎన్పిసిఐఎల్ మన వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఈమెయిల్
మరియు మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ లో మనము యాక్టివేట్ చేస్తే మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ తోని మనం లాగిన్ అయిన తర్వాత ఏదైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ నింపి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఒకసారి చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది మనకు 100 రూపీస్ ఉన్నది. 100 రూపీస్ అనేది మనకు ఎవరైనా అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ మేల్ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఉన్నది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ అంటే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నా లేదంటే ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ ఫీ నుంచి ఎలిజిబుల్ అండి. వాళ్ళకి మాత్రం ఫ్రీ ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందంటే జూన్ 5, 2024 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. మరి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 25, 2024 మనకు అనేది లాస్ట్ డేట్ ఉన్నది. అంటే 5 లోపు మనం అప్లై చేసుకోవాలి. 25 జూన్ 2024 5 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ మనం ఎప్పటిలోపు పే చేయాల్సి ఉంటుందంటే అది కూడా సేమ్ అండి. 5 జూన్ 2024 నుంచి 25 జూన్ 2024 మధ్యలో మనం అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం ఏ విధంగా అప్లై చేసుకోవాలో. ఒకసారి చూసుకున్నట్టయితే NPCIL వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరీర్స్ అని ఉంది కదా, ఇక్కడ కెరీర్స్ అనేది మనం క్లిక్ చేయండి. ఇది కెరీర్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి. ఒకవేళ మీరు డీటెయిల్ గా నోటిఫికేషన్ చదవాలనుకుంటే దీన్ని చదవచ్చు. మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడికి లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ లో మీరు యాక్టివేట్ చేసిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ తో మీరు ఇక్కడ లాగిన్ అయ్యి నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని నింపొచ్చు. ఒకసారి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ అండ్ పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఏదైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ లో మనకు ప్రిలిమినరీ టెస్ట్ స్టేజ్ 1 ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ లో మనకు ఏ విధంగా ఉంటదంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కి వచ్చేసి 15 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కి వచ్చేసి 10 క్వశ్చన్స్. మొత్తం మీద మనకు 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఒకసారి చూసుకుని టెస్ట్ విల్ బి 1 అవర్ డ్యూరేషన్ అంటే 1 అవర్ డ్యూరేషన్స్ ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ లో మనకు 150 మార్క్స్ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ 3 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ద ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక్క క్వశ్చన్ కి మనకు 3 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో దానికి 1 మార్క్ తీసేయడం జరుగుతుంది. మన మినిమం క్వాలిఫికేషన్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఏం రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40 మార్క్స్ అనేది ఎబో రావాలి. 40 మార్క్స్ లేదంటే 40 మార్క్స్ ఎబో రావాలి. 40% ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 30% ఆఫ్ మార్క్స్ ఎబో రావాలి. అంటే 150లో 30% ఆఫ్ మార్క్స్ ఎబో రావాలి. 30% లేదంటే 30% ఆఫ్ ఎబో మార్క్స్ రావాలి. నెక్స్ట్ స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంది కదా, ఈ యొక్క స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ లో మనకు టెస్ట్ విల్ బి 2 అవర్స్ అంటే టెస్ట్ విల్ బి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. దీంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, క్రిటికల్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, మొత్తం మీద 50 క్వశ్చన్లు ఉంటాయండి. 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక్క క్వశ్చన్ కి 3 మార్కులు ఇస్తారు. 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక్క రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ తీసడం జరుగుతుంది. ఈ యొక్క అడ్వాన్స్డ్ టెస్ట్ లో కూడా మనకు 30% ఆఫ్ మార్క్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ ఎబో రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 20 మార్క్స్ ఎబో రావాలి. 20% ఆఫ్ ఎబో మార్క్స్ రావాలి. నెక్స్ట్ స్టేజ్ 2 అయిపోయిన తర్వాత స్టేజ్ 3 లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే టైపింగ్ టెస్ట్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ అంటే
ఏదైతే పర్సనల్ కంప్యూటర్ ఉంటుంది కదా దాని మీద మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, పర్సనల్ కంప్యూటర్ మీద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీతో పాటు ఎటువంటి అలవెన్స్ ఇస్తారంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఈస్ ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ అలవెన్స్ యాన్యువల్ గా పే చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్ బెనిఫిట్స్, మిస్లీనియస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, రియంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్, రియంబర్స్మెంట్ ఆఫ్ న్యూస్ పేపర్ ఛార్జెస్, క్యాంటీన్ సబ్సిడీ, ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సెంటివ్స్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఏదైతే మీరు ఓవర్ టైం డ్యూటీస్ చేస్తారో దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే జనరల్ పర్పస్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క దాంట్లో మనకు సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్య గమనిక మనకు ఫర్ ఆల్ అబవ్ పోస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రిఫరబుల్లీ బీ ప్రొఫిషియంట్ ఇన్ వర్కింగ్ విత్ కంప్యూటర్స్. ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పకుండా ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఒకవేళ లేదనుకుంటే తప్పకుండా నేర్చుకోండి. విండోస్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మనం అనుకున్న దగ్గర పోస్టింగ్ ఇవ్వరండి. ఎన్పిసిఎల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇస్తారు, లేదంటే వేరే యూనిట్ ఎన్పిసిఎల్ కింద యూనిట్స్ లో ఉన్న దగ్గర కూడా ఇండియా మొత్తంలో మనకి ఎక్కడైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.